మొట్టమొదటి నుంచి మేము కూడా మా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు కాకుండా కొద్దిగా ఉన్నవాళ్ళు అయితే నారాయణ లాంటి స్కూలుకో చైతన్య స్కూలుకో ఇంగ్లీష్ మీడియం పంపించేవాళ్ళు, యూనిఫామ్ వేసుకునేవాళ్ళం. కాబట్టి ఇది మాకు ఒక శాపంగా మారిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల తరపున ప్రభుత్వంగా ప్రజల మొత్తానికి ఒక తండ్రిగా భావించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ 85 ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు కూడా తెలుగు మీడియాన్ని దాన్ని ఆప్షన్ తీసుకోవచ్చు. ఆయన ఎక్కడ తెలుగును వద్దనలేదు, కానీ ఇంగ్లీష్ దాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది. కరికులాలు మారిపోతూ ఉన్నాయి, విద్యా విధానాలు మారిపోతూ ఉన్నాయి. చైనా అలాంటి దేశాలే ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ వ్యాపారంలోకి వచ్చేసాయి, అద్భుతంగా ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంగ్లీష్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అన్న నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు కొంతమంది తెలుగుదేశం పేరుతోటో మేధావుల పేరుతోటో కొంతమంది దాన్ని విభేదించి కొన్ని చర్చాగోష్ఠులు పెట్టి దాన్ని హైకోర్టు దాకా వెళ్ళి ఆ జీవోను కూడా ఆపటం జరిగింది. కానీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, ప్రజల తరపున హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకైతే ఆప్షన్ ఇచ్చారు, పిల్లల తండ్రులు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతోటి దాదాపు 18 లక్షల మంది తల్లిదండ్రుల్ని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే 97% ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వటం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వటం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిన దాన్ని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. నిన్న అన్ఫార్చునేట్గా నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది మేధావుల పేరుతోటి, కొంతమంది రాజకీయ నాయకుల పేరుతోటి, కొంతమంది జడ్జిల పేరుతోటి, కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ల పేరుతోటి వీళ్ళందరూ కలిసి ఏం అడుగుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు, గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు. అయ్యా మంచిదే, పాపం పేదోళ్ళు తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు. కానీ 97% ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరేం చెప్తారు? నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని, రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన నిన్న మాట్లాడాడు 85 జీవోను వెంటనే కొట్టేయాలని. నేను అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియాన్ని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరారా? పోనీ మీ కొడుకులు కూడా మీలాగా తెలుగు మీడియంలో చదివి ఉన్నారనుకోండి, మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరుని తీస్తే ఇదిగో నా దగ్గర ఉన్నది అన్ని రాజకీయ పార్టీ తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఏ స్కూల్లో చదివారు, వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం. కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది? మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి, మీరు ప్రపంచాన్ని ఏలాలి. మా వాళ్ళు మాత్రం మీకు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా, మీ ఎద్దులు ముడ్డిగా అడిగేవాళ్ళుగా, మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళుగా, మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు ఎందుకు పట్టింది? మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరెందుకు వెళ్ళిపోవాలి? మాకు మీరు పెట్టొద్దని ఎందుకు చెప్తున్నారు? మాకైతే అర్థం కావట్లేదు. నేను ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను, దళితులకు ఎలాగ తప్పలేదు, మాకు తెలుగు మీడియం ఇంజనీరింగ్కి ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే. సడన్గా ఉస్మానియాలో సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని, లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని, కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని, ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవాల్సిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం. మీకు మా మీద దయ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీల్లేదు. ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు, పేదలందరూ బాగుపడతారు, ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడటం, ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు,
ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు, ఎలా చలామణి అవుతున్నాడంటే ఒక పులిలాగా. ఎలా ఉంటాడంటే పులి పాలు తాగినవాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనే కాదు, ఆయన గురువు అయినటువంటి పూలే, లేకపోతే పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు, ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే. ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరియార్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా ఉంటాడు. అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి, మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చీఫ్ కావాలి, సీఈఓలు కావాలి, మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి. బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు? ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను. ఇదిగో నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి 5% రిజర్వేషన్ ఇవ్వాలట. సిగ్గుగా లేదా? మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా? అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్ అంటే మళ్ళా గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు. నిన్నగాక మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం. తెలుగులో చదువుకుంటే 5% రిజర్వేషన్ అట. ఈ ఈబీసీ రిజర్వేషన్ 10% కొట్టేశారు. దానికేమో మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు. మీరు ఉండేదేమో 3%, వచ్చేదేమో 10% ఈబీసీ. అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆంగ్ల మాధ్యం జీవోను రద్దు చేయాలి. జీవో 85. ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలోకి రండి, బలవంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ వద్దలేదు, అద్భుతంగా చెప్పాడు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? నేను అడుగుతున్న ఒక పేదవాడిగా ఈరోజు అడుగుతున్నాను, ఇఫ్ మై చైల్డ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం, వాడు నాకన్నా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాడు, నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతా ఉన్నాడు. వాట్ ఈజ్ రాంగ్? అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా? కమాన్ చేర్చండి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్ని రద్దు